నిదానంగా వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు ఆదోని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎరుగుంట రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వర్షానికి తడిసింది కాబట్టి కొంచెం నిదానంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆదోని వరకు ప్రతి స్టేషన్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. ట్రైన్ నెంబర్ 422643. నీరసంగా కూర్చోన్నారు ఫ్రెండ్స్. డ్రైవర్ స్టీరింగ్ ఇచ్చినాడు ఫ్రెండ్స్. ఏం అర్థం కాలే, ఎట్టపోతుందో బండి. స్టీరింగ్ వదిలినాడు. వీళ్ళు ప్రయాణం ఏమో పాపం చేస్తున్నారు. వాడు స్టీరింగ్గా పట్టుకోలే. ఎక్కండి. తిరుపతి హుబ్లీ. ఎక్కండి మా ఎక్కడి ఈడా తమ్ముడు ఉండారా? బాయ్ ఎరుగుంట్ల. మీరు చూడండి ఫ్రెండ్స్, ఆ ఇంజిన్ పక్కన పెట్టినారు. వర్షానికి జాగ్రత్త లేనేసి అన్నీ పక్కన పెట్టారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రొద్దుటూరులో వచ్చాను ఫ్రెండ్స్. ఇద్దరు ఆయన మీది ప్రొద్దుటూరేనా? మీ పేరు? స్టాలినా? నాగేంద్రనా? మీ పేరునా? నీ పేరు? భాస్కర్. చూడండి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబరు. ఈ అన్న కూడా మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. మీ పేరునా? నాగార్జున. కొత్త ట్రాక్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రాక్ నెంబర్ 3 వర్కింగ్ జరుగుతుంది. వర్ష కారణంగా వర్క్ అయిపోయింది. ఈ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ వస్తుంది. ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కాలా. తాడిపత్రులు అవుతాయి. ఇది మేము ఒక దిగేసి ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కాలా. నిదానంగా పోతుంది. ఇది పోయేలాగా మనం పరిగెత్తైనా పోవచ్చు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు ఫ్రెండ్స్. రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ స్టేషన్ వచ్చింది. ఈరోజు జనరల్లో చాలా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. సీట్లన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కినాదు లేడు. కల్లమల్ల, నల్లమల్ల లాగా కల్లమల్ల. మళ్ళా చూడండి, సిమెంట్ ఫ్యాక్టరీ. కల్లమల్ల క్రాస్ అయింది ఇప్పుడే. జనరల్లో టాయిలెట్స్ చాలా వరస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. థర్మల్ చుట్టూరు కొండలు. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి, మార్నింగ్ పడింది, నైట్ పడింది కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంది. ఫ్రెండ్స్, ముద్దనూరు స్టేషన్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఎవరు లేరు జనాలు. ఈ వాతావరణం కారణంగా ఎవరు ప్రయాణం చేయనట్టుంది. కొత్తది ఏదో పెట్టినారు ఇంజనా. ఇదేంది ఇది? చూడండి, ఏమన్నా డీజిల్ సప్లై చేయడానికి, ఆయిల్ సప్లై చేసేదేమో. ఇండియన్ రైల్వేస్ యూనిమాట్ స్ప్లిట్ హెడ్ MFI అంట. ఇది ఒక మిషనరీ, పెద్ద మిషనరీ ఉంటుంది ఇది. గత 3 నెలల నుండి కొడుతూనే ఉన్నారు. దీనికి నా సహకారం. ముద్దనూరు ఫ్రెండ్స్. స్టేషన్లో చూడండి, ఎవరు లేరు. ఒక్క పెట్టలేదు. స్టేషన్లో వర్క్ చేసే వాళ్ళు తప్ప ఎవరు లేరు. వీళ్ళు చూడండి పాపం, వర్షం పడింది, చలికి తట్టుకోలేక. దాన్ని చూసినప్పుడు చాలా బాధ లేస్తుంది. ఏం చేయాలా? ముద్దనూరు ఇప్పుడే క్రాస్ అయింది.
ట్రైన్ గేట్ పడడం వల్ల వీళ్ళందరూ చూడండి ఏ విధంగా వాహనదారు వీళ్ళందరూ ఇట్లా ఇబ్బంది పెట్టద్దు. సొసైటీలో వీళ్ళందరూ ఇట్లా ఇబ్బంది పెట్టద్దు. అందరూ 5 నిమిషాలు వెయిట్ చేయాలి తప్పదు. అది హైవే ఫ్లైఓవర్ హైవే వచ్చేసి అది మన తాడిపత్రికి పోయి ఉంటుంది. చెమ్మలమడుగు నుంచి వస్తే తాడిపత్రికి పోయి ఉంటుంది. పొలాల్లో పనిచేస్తున్నారు. ట్రైన్ చాలా స్పీడ్ పోతున్నాడు. స్లో అంటున్నామని సీరియస్ అంటున్నాడు ట్రైన్ డ్రైవరు. ఎట్ట పోతున్నాడు పట్టించాడు ఫ్రెండ్స్. ఇంకా చూడాలి ఎంతవరకు ఈ స్పీడ్ పోతుందో చూడాలా. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ట్రైను. దిస్ ఈజ్ ట్రైన్ జర్నీ. రిపేర్ చేస్తున్నారు రైల్వే ఎంప్లాయీస్. నెక్స్ట్ మనకు దగ్గరలోనే ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ కూడా మీకు చూపిస్తా చూడండి. ప్రతి స్టేషన్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అది మనకు తాడిపత్రి పోయే రోడ్డు, కొత్త రోడ్డు పడింది మంగపట్నం ఫ్రెండ్స్. ఈ స్టేషన్ చూడండి, చుట్టూరు కొండలు చాలా బాగున్నాయి. అసలు ఈరోజు చూస్తుంటే వర్షం పడింది కాబట్టి క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు. మంగపట్నం స్టేషన్ చూడండి. ఈ స్టేషన్లో కూడా ఎవరు లేరు ప్యాసింజర్లు. మేబీ చాలామంది ఇంటర్సిటీ ఎక్కడం చాలా తక్కువ. మంగపట్నం స్టేషన్ వచ్చినప్పుడు కింద కాళ్ళు పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ 1 మంత్ బ్యాక్ వేరే ఫ్రెండ్ ఇట్లే కింద పెట్టి మనం షూటింగ్ తీస్తున్నారు, మనం కూడా వీడియో తీస్తున్నారు. మన ఫ్యాన్స్ అనుకుంటా. మనం వీడియో తీస్తున్నారు, మనం కూడా ఒక వీడియో తీస్తున్నారు. ట్రైన్ ఆగడం ఆలస్యం, దిగడం ఆలస్యం. చూడండి ట్రైన్ ఆగిందని అందరు దిగుతున్నారు. ఇదొక హ్యాబిట్ అనమాట. ప్రతి ఒక్కరికి ట్రైన్ ఆగుతా ప్రతి స్టేషన్లో దిగడం ఒక అలవాటు. వెనకమ్మడి 1 నిమిషం ఆగిందో లేదో మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ట్రైన్. సైడ్ ఇది చెన్నై సెంట్రల్ చెన్నై ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. చెన్నై ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్, చాలా స్పీడ్గా పోతుంది. ఇది ఏసీ బోగిలో చూడండి లైఫ్ అటు ఉంటుంది. డబ్బులు సంపాదిస్తే ఏసీ లైఫ్లో ఏసీలో పోవచ్చు. ట్రైన్లో కూడా ఏసీ. ఇది జనరల్ మనలాంటి వాళ్ళకు లాస్ట్ 2, ఫస్ట్ 2 జనరల్. ఈ మంగపట్నం స్టేషన్ కూడా చాలా ఖాళీగా ఉంది. అసలు ఈ బండి ఎవరు ఎక్కడం లేదు రోజు. నోబడీ ఈజ్ దేర్. ఇక్కడ కూడా ఎవరు లేరు. 2-3 రైల్వే ఎంప్లాయీస్ తప్ప ఎవరు లేరు ఫ్రెండ్స్. గేమ్ ఆడుకుంటారు చూడండి, ఎవరు లేదు కాబట్టి వర్క్ ఏం లేక. ఆఫ్ టు మంగపట్నం. చూడండి ఈ గూడ్స్ బండ్లు ఇవి. గూడ్స్ ట్రైన్కు బోగీలు లోపల ఏమున్నాయో తెలీదు. ఈ 2 సపరేట్ పెట్టినారు. అవసరమైనప్పుడు తీసుకొని పోతారు, అటాచ్మెంట్ చేసుకొని తీసుకొని పోతారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లైమేట్ ఇక్కడ చల్లగా ఉంది. మీకు చూపిస్తా చూడండి. అటు సైడ్ మీరు చూస్తే కొండ సైడ్ ఎండ పెడుతుంది. సైడ్ బాగా చల్లగా ఉంది, అటు సైడ్ ఎండ పెడుతుంది. ఆల్కైదా ఉగ్రవాది మాత్రం ఉన్నారు ఫ్రెండ్స్.
రైల్వే స్టేషన్ పక్కనే ఇల్లులు ఉన్నాయి, ట్రాక్ పక్కన ఇల్లులు ఉన్నాయి. వీళ్ళకి చాలా పడుకొని చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, రైల్వే ట్రైన్ సౌండ్ వస్తుంటుంది కాబట్టి చాలా మేబీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ స్టేషన్ కొండాపురం. కొండాపురం ప్రియా గాంధీ ప్రయాణికులకు విజ్ఞప్తి, కొండాపురం వచ్చింది కనుక కొండాపురం దిగేవాళ్ళు మీ బ్యాగులు మీరు పట్టుకొని దిగి మీ ఇళ్ళకు మీరు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఇండియన్ రైల్వే స్టేషన్ డిపార్ట్మెంట్, ప్యాసింజర్ డిపార్ట్మెంట్. ఈ కొండాపురంలో చాలా బాగుంది ఫ్రెండ్స్, చెట్లు చూడండి. లేరే అనుకుంటే కొండాపురంలో ఎంటర్ అయినారు ఫ్రెండ్స్. చూడండి, ఆ క్యాన్ కంటే పొట్ట ఎక్కువ ఊగుతుంది అన్నకు. వచ్చినారు, లేరు అనుకుంటే వచ్చినారు. ఓ ఈయన మిలిటరీ ఆఫీసరా డేటా మిలిటరీ ఆఫీసర్ అనుకుంటా. ఓ షిట్, కాదు. కొండాపురం రైల్వే స్టేషన్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఈరోజు అంతా అన్ని స్టేషన్లు ఖాళీగానే ఉంటాయి, వర్షం పడింది కాబట్టి ఎవరు ప్రయాణాలు అన్నీ స్టాప్ చేసి ఉంటారు. కోతి చూడండి, బాబా ఏం షెల్టరింగ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కోతులు. కొండాపురం రైల్వే స్టేషన్ ఆల్సో నో ప్యాసింజర్స్. ఊపు అట్నే పడుకునేట ఊపాలమ్మా. నీ సీట్లు ఖాళీ పెట్టుకొని కిటికీలో కూర్చుంది ఫ్రెండ్స్ పాప. చూడండి కుక్కలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. రోడ్ నాకు కూడా వీడియో తీస్తాను చూస్తుంది ఫ్రెండ్స్. మాట్లాడండి. కింద వేర్లన్నీ పోయింటాయి కదా, వేర్లు మొత్తం పోయింటాయి కాబట్టి ఎండిపోయిన రెడీ నిలబడి ఉంటాయి ఇలా అంతే. మీకు చూడండి ఆడ ఒక ఊరు ఉండేది, ఆ ఊర్లో సెంటర్లో ఒక టెంపుల్ ఉంది. చూపిస్తా అద్దో అదిగోండి చూసారా, అద్దో టెంపుల్ అదిగోండి టెంపుల్ అదిగోండి. అక్కడ ఊరు ఉండేది, ఈ వాటర్ రానప్పుడు ఊరు ఉండేది. అక్కడ సెంటర్లో మనకు టెంపుల్ కూడా మీకు కనపడుతుంది చూడండి ఎట్లుందో. ఆ ఇల్లు కూడా ఉన్నాయి చూడండి కొన్ని, ఆ సైడ్ ఉండే ఇల్లులే. అబ్బా గొర్రెలు మేపుకుంటున్నారు, ఏదో వేరే దేశంలో ఉన్నట్టుంది. కొంచెం ప్లేస్ చూస్తే చుట్టూ గడ్డి, నీళ్లు, కొండలు, గొర్రెలు మేపుకుంటారు ఫ్రెండ్స్. రేగడిపల్లి ఫ్రెండ్స్, రేగిపల్లి మాదిరి రేగడిపల్లి. ఆ జెండా ఊపేడు అతను ఒక్కడు ఉన్నాడు చూడండి, జెండా పట్టుకో ఉన్నాడు, ఊపులే, గాలికి అదే ఊగుతుంది అని. చూడండి గాలికి అదే చూడండి, ఏం ఊపలే, గాలికి అదే ఊగుతుంది. హాయ్ పొంగనూరు ఫ్రెండ్స్.
చల్లవారిపల్లి. జాంబల్లి కొంచెం మెత్తది పీపుల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పీపుల్స్ ఈజీ అంటే తెలంగాణ కాదు ఫ్రెండ్స్, ఏదో ఊరికి రాసినారు వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. తాడిపత్రి ప్రయాణికులకు విజ్ఞప్తి, తాడిపత్రిలో దిగవలసిన వారు దిగండి, బ్యాగులు సర్దుకొని ఇంట్లోకి పోండి. కృపయా గ్యాంధీ తాడిపత్రికి ఆనేకే బాత్. తీసుకో, చెప్పినానా తాడిపత్రిలో జనాలు ఉంటారని. సరే తాడిపత్రి ఫ్రెండ్స్, ఈ జంక్షను ఈ ఒక్క చోట ఉన్నారు జనాలు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు చాలా మంది. పెద్ద మైకు ఇది ట్రైన్ ఇంటర్సిటీ, ఇది చాలా స్లో పోతుంది అనేసి ముంబై ఎక్స్ప్రెస్ వెనకాల వస్తుంది, అది ఎక్కాలనేసి ఇప్పుడు ట్రైన్ దిగినాము తాడిపత్రిలో. దీని బ్యాక్ సైడే మనకు ముంబై ఎక్స్ప్రెస్ వస్తుంది, అది కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది. ఇది ప్రతి స్టేషన్ పల్లె పల్లె అవుతా పోతాయి. ఇది పల్లె వెలుగు ఫ్రెండ్స్, ఇది అందుకు. తాడిపత్రిలో ఏం రమణాడి బాగున్నావా? జాంకాయలు బాగున్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి జాంకాయలు బాగున్నాయి, సూపర్ చాలా బాగున్నాయి, ఫ్రెష్ ఐటము. అన్న నవ్వుతూ పోతున్నాడు మన సబ్స్క్రైబర్ అన్న. అవునా, సబ్స్క్రైబ్ చేయన్నా. ఇది 50,000 వచ్చి ఆన్లైన్ గోవాకి పోమను కారు తీసుకొని మామూలుగానే ఏం అవసరం లేదు, కెమెరా వచ్చి గోవా పోయేదే దాంట్లో. వీళ్ళందరూ మాతో పాటు ఎక్కడికి వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తాడిపత్రిలో, ముంబై ఎక్స్ప్రెస్. మేము కూడా ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, కానీ ముంబై పోనీకి కాదు, ఓన్లీ ఆదోని వెళ్ళడానికి. ఏంది అది ఎంతనా ప్యాకెట్? ఇంతకుముందు వేరే టైం మొదలేను, ఇంతకుముందు వేరే ఏంటో మొదలే. అవునా అవునా, ముంబై ఎక్స్ప్రెస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే. అప్లోడ్ చేయమని చెప్తా, సెల్లులో కింద పడిపోతాయిలా. గుత్తి జంక్షన్ ఫ్రెండ్స్, ఇది గుత్తి రైల్వే స్టేషను. మనం ఈడకుంటావా మరి నుండి పోతావు?
స్టేషన్ బోర్డు ఉంది పడాలా రైట్ సైడ్ తిప్పు కొద్దిగా ఏ తమ్ముడు ఎవరు మీది ఇప్పుడు ఆదాయం దిగినాం ఫ్రెండ్స్ ట్రైను ఇప్పుడు రీచ్ అయింది 3 గంటలకు కరెక్ట్గా ఆదానికి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. Railway track crossing is dangerous and punishable. Use foot-over bridge always. Railway track crossing is dangerous and punishable. ఇప్పుడు ఆదానికి రీచ్ అయినాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం 3 గంటలు అయింది. పైన ఇది ఇప్పుడు వెళ్ళి భోజనం చేయాలి. భోజనం చేసి వర్క్ చూసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ట్రావెలింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.